టూలెట్ ఉందే అడిగితే పోలే. సింగిల్ బెడ్రూమే కదా అడిగితే పోలే. బెల్లి ఇక్కడే ఉంది, కట్టేద్దాం. ఎవరు? అమ్మో, ఈమె సాంప్రదాయంగా ఉంది. ఎందుకైనా మంచిది, నేను కూడా సాంప్రదాయం ఇలా చేస్తా. ముందు పైన వేసుకుంటా. మేడం, ఎవరు కావాలమ్మా? అది మేడం టూలెట్. టూలెట్ సరే, లోపలికి రా మాట్లాడుకుందాం. హాయ్, ఎంత బాగుందో. మేడం, అది టూలెట్ ఉంది కదా, అది పైన పోషణ పక్క పోషణ? పైన పోషణ పక్క పోషణ కాదమ్మా, మా ఇంట్లోనే. ఏంటి, మీ ఇంట్లోనా? అవునమ్మా, ఎందుకంటే నేను మా వారే ఉంటాం. మా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, జాబ్స్ చేస్తున్నారు, యూఎస్లో సెటిల్ అయ్యారు. అందుకే ఇల్లు ఖాళీగా ఎందుకు ఉంటుందమ్మా. ఫస్ట్ బ్యాగ్ తీసి కింద పెట్టుకో అమ్మా, వెయిట్ ఉన్నట్టుంది. అయ్యో పర్లేదులే మేడం, పెట్టుకో అమ్మా, పర్లేదు. సరే. మరి మేడం, మీ ఇంట్లో ఎక్కడ ఉండాలి? 2 బెడ్రూమ్స్ ఉన్నాయమ్మా, ఒక దాంట్లో నువ్వు ఉండు, ఒక దాంట్లో మేము ఉంటాం. ఓకేనా? ఓకే. మరి మీ వారికి ఓకేనా మేడం? ఒక్క నిమిషం అమ్మ, అడిగి చెప్తాను. ఏవండి? అమ్ము. నేనా? రండి, కూర్చోండి. ఎవరేమా? కొత్త పని మనిషా? లేదండి, మన ఇల్లు ఖాళీగానే ఉంది కదా, ఒక రూమ్ తనకిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మార్నింగ్ వెళ్ళి నైట్కి వస్తారు, ఇదేమో ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంది, నేను ఒక్కదాన్నే ఉంటా. అందుకే ఒక్కదాన్ని ఎందుకని తేడుగా పెట్టుకుంటున్నా. మీరేమంటారు? అంతేగా. ఈయన పెళ్ళం ముందు బెబ్బేనా? ఏమోలే, నాకెందుకు. ఓకేనమ్మా? ఓకే మేడం. మరి మేడం రెంట్ ఎంత? జస్ట్ 15,000 అమ్మా. ఏంటి 15,000? కొంచెం తగ్గియండి మేడం. లేదమ్మా. అయ్యో, బయట చూస్తేనేమో ఇండ్లు దొరకట్లేదు, హాస్టల్లో మంచిగా ఫుడ్ ఉండదు. సరేలే, ఈ 1 మంత్కి ఓకే అందాం. సరే మేడం. మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా. మేడం ఒక్క 2 minutes ఫ్రెష్ చేస్తాను, వెళ్ళు. ఏవండి, మీకు ఓకేనా? అంతేగా. గుడ్ బాయ్. ఏవండి, నిజం చెప్పండి, మీకు ఓకేనా? ఓకే, కానీ ఒకసారి తనని పిలిచి మన ఇంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పు. ఓకే అండి. Few minutes later. అమ్ము, ఇక్కడ వరకు వెళ్ళొస్తానా? టైం అవుతుంది, ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఎక్కడికి? ఇక్కడికే. దీనికేనా? అదే ఇక్కడ ఫ్రెండ్ వచ్చిండట, కాల్ చేసి వస్తా ప్లీజ్. సరే, వెళ్ళు. సూపర్ అది పిల్ల నా మీద కూర్చుంది.